ఎలాగా వైజాగ్ దాకా వచ్చాం కదా, అలాగే అరకుకి ఓ అడుగేసొద్దాం అనుకుంటే అక్కడ గడ్డి పరక కూడా పట్టనంత ఇరుగ్గా ఉందని తెలిసి తిరిగి అటువైపు కూడా చూడకుండా తీరం ఒడ్డునే అడుగులో అడుగు వేసుకుంటూ అలలతో ఆడుకుంటూ అడపా దడపా వీడియోలు తీసుకుంటూ ఆల్ని ఇల్ని అడిగి ఫోటోలు తీయించుకుంటూ 6-7 గంటల దాకా అక్కడే ఆనందంగా గడిపాం. అదేంటో నాకు వెలుతురున్నంత వరకు ఎంతో ఆహ్లాదంగా అనిపించే ఆ అలలు చీకటి పడే కొద్దీ అదో రకం భయంకరంగా అనిపిస్తాయి. మరి కాసేపు అక్కడే ఉంటే ఆ అలల సందడి కన్నా దోమల సంగీతంతో డిసెంబర్ 31 డీజే పార్టీ అక్కడే అవుతుందేమోనని ఆద్రాబాద్రా అక్కడి నుంచి బయటపడి మేము ఉంటున్న హోటల్లో జరిగే అసలైన న్యూ ఇయర్ పూల్ పార్టీకి వెళ్దామంటే పొలోమని రేట్లు పెట్టారు. 10,000 ఇచ్చి పూల్ పక్కన కూర్చుని పార్టీలో ప్లేట్ మీద ప్లేట్ లాగిచ్చే కన్నా పైనున్న మా రూమ్ బాల్కనీలోంచి అదే పార్టీని డ్రోన్ వ్యూలో చూస్తూ పాటలు ఎంజాయ్ చేస్తూ పేట్ పూజ చేసుకుంటూ పార్టీ విత్ ప్రైవసీ అన్నట్టుగా ఇద్దరమే ప్రెషియస్ టైంని స్పెండ్ చేయటం పైసా వసూలు పని అనుకున్నాం. పడబొడిసే పనులేమీ లేకుండా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ పంటి కింద ఆహారం వేసుకుంటూ పైనుంచే పార్టీ ఎంజాయ్ చేస్తూ 10 నుంచి 1 వరకు లెక్కేస్తూ సరిగ్గా 12ంటికి పెదాలపై పెద్ద చిరునవ్వుతో పటాసుల వెలుగులో హ్యాపీ న్యూ ఇయర్ అని పిచ్చ పిచ్చగా అరిచి చిన్న పిల్లల్లా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాం. అలా సంవత్సరం ఆఖరి రోజు అర్ధరాత్రి సంబరాల్లో మునిగి తేలుతూ కంటి మీద కునుకైనా రాకపోతే కొత్త సంవత్సరం తెల్లారి కోవెలకు వెళ్ళడానికి కళ్ళు తెరుచుకుంటాయా? కష్టమైన పనే.